Yeah. Check. నన్నే భయపెడదాం అనుకుంటున్నావా? వస్తున్నానుండు. వస్తున్నానుండు. ఇదంతా నీ పనా? ఏయ్ పిల్లి, నన్నే భయపెడదాం అనుకున్నావా? నువ్వు ఏం చేసినా నేను భయపడను. బికాస్ భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. నిన్ను ఎంత పైకి ఎగరేసినా నీకేం కాదంటగా. ఒకసారి చూద్దామా? ఎక్కడికి వెళ్తున్నావే? రామ్మా. పెద్దదానివి కదూ, చీటింగ్ చేసి ఆడడానికి నీకు సిగ్గుగా లేదు? నేను కాదు చీటింగ్ చేసింది, నువ్వే చీటర్. నువ్వే అబద్ధాలు పుట్టా, నువ్వే చీటింగ్ చేస్తావు. నేను కాదు, నువ్వే చీటర్. అక్క, నా బర్త్డేకి నేను నీకు ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వను. ఏంట్రా మీ గొడవ? వీడు నన్ను ఏమన్నాడో తెలుసా? అక్క, నా బర్త్డేకి నేను నీకు బోల్డ్ చాక్లెట్స్ ఇస్తానే. సరే, చెస్ ఆడుకుందామా? ఇక ఆడుకుంది చాలు, వెళ్ళి చదువుకోండి. లేదు, నాన్న వచ్చే వరకు మేము చదువుకోవడానికి వెళ్ళాం. 1 మంత్ నుండి నాన్నమ్మ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇప్పటి వరకు తీసుకెళ్లలేదు. సెలవులన్నీ అయిపోతున్నాయి. అవును,
నెక్స్ట్ వీక్ నా బర్త్డే కూడా ఉంది. ఇప్పుడు నాన్న వచ్చి మమ్మల్ని ఊరికి తీసుకెళ్తానని చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదలం. అంతే కదక్క? అవును, నాన్నొచ్చే వరకు మనం ఇక్కడ నుంచి కదలొద్దు. హ్మ్, ఎలాగైనా చేసుకోండి, మీ ఇష్టం, మీ నాన్న ఇష్టం. అక్క, నీ కళ్ళెప్పుడు వైట్ వాటిల్ మీదే ఉంటాయి. ఈసారి నువ్వు బ్లాక్ తీసుకున్నాడు, నేను వైట్ తీసుకున్నా. ఆడతా. ఈ గేమ్ సరిగ్గా రాలేదు, ఇంకోసారి ఆడదాం. చీటింగ్. నాకు ఈ ఆట కావాలి. ఈ ఆట కాదురా, మళ్ళీ మొదటి నుంచి ఆడదాం. సైలెంట్ గా ఉండండి రా, నీ ఆటలో ఫోన్ వచ్చింది. గెలుస్తాననే చెరిపేశావు. హలో? అందుకనే చెరిపేశాను. పిల్లలు పడుకున్నారా? అయ్యో, వీళ్ళు నా తల తినేస్తున్నారు. మీరు వచ్చే వరకు పడుకోరట. అలా ఏం సైలెంట్ గా ఉండండి, నాన్న మాట్లాడుతున్నారు. ఏయ్, నాన్నరా? హలో? ఆ, ప్రేమ ఇవాళ ఆఫీస్ లో కొంచెం లేట్ అయ్యేటట్టుంది. అడగమ్మా. ఏంటట? ఆ, ఒకసారి ఫోన్ ఇవ్వు. ప్లీజ్ అమ్మా. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో, నువ్వే అడుగు. హలో బాస్, ఎస్ బాస్. ఊరికి తీసుకెళ్లేది ఏమన్నా ఉందా లేదా? అక్క నాకు ఇవ్వక్క. నాన్న, ఊరికి తీసుకెళ్ళావా? సరే సరే, లేకపోతే ఇంటికి కూడా రానివ్వం. ఆ, అమ్మా, ఇక నాన్న, చాలు, వెళ్ళి ఇలా ఆడుకోండి. మాట్లాడతానమ్మా. ఆడుకోండి, వెళ్ళు. ఆ, చెప్పు ప్రేమ. మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఎందుకు? పిల్లలు అడుగుతున్నారు. పిల్లలు అడుగుతున్నారా లేక తమరా? ఆ, నా కోసం ఏం కాదులేండి, పిల్లలు గొడవ చేస్తున్నారని ఎప్పుడు వస్తారని అడిగాను. ఆ, రేపటికి టికెట్లు బుక్ చేశాను. అది సరే, మా ఆఫీస్ లో ₹1,00,00,000 అన్బ్యాలెన్స్ అయిందని చెప్పాను కదా. ఆ, ఆ ఫ్రాడ్ ఎవరో తెలిసిపోయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఆ, మీరు తినేసి పడుకోండి. సరే ఓకేనా? సరే, ఓకే, బాయ్. బాయ్. ఊరెళ్తున్నందుకు ఎవరికో చాలా సంతోషంగా ఉన్నట్టుంది. అవునవును. ఎవరికబ్బా? నీకా? ఎవరికో తెలీదా? దొంగ. హాయ్ హాయ్, మొహంలో ఆ సంతోషం చూడు. సరే గాని ఆడింది చాలు, వెళ్ళి పడుకోండి. అమ్మా అమ్మా, లాస్ట్ గేమ్, వాడిని ఓడించాలి ప్లీజ్. నన్నే ఓడిస్తావా? రా చూసుకుందాం. సరే సరే, ఇదే మీ లాస్ట్ ఆట, తర్వాత వెళ్ళి పడుకోవాలి. అలాగే. సరేనా? ఉమ్. హే, పద పద, తాక్కుందాం. ఆ, వస్తున్నా. ఏంటి నువ్విక్కడ? అదే ఇంత రాత్రి వేళ? బాస్ చెప్పాడు, రేపు మేమందరం ఊరికెళ్తున్నాం. వారం రోజుల పాటు రాము, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని. అందుకే వచ్చాను. అవునా? సరే, ఆయనేరి? ఆఫీసులో కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉందట. నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయారు. సరే, నువ్వు లోపలికి రా. అలాగే. రా, భోంచేసావా? మ్మ్. అలా కూర్చో.
అది ఆఫీస్లో ₹1,00,00,000 అన్బ్యాలెన్స్ అయిందట కదా, ఆ ఫ్రాడ్ దొరికాడట. హ. డబ్బు పిచ్చి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది, ఆ, చివరికి మానవ సంబంధాల్ని కూడా పాడు చేస్తుంది. నువ్వు కాసేపు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. రాజు, నువ్వేం కంగారు పడకు. 12 గంటలకి లైన్ చేంజ్ అవుతుంది. 3 ఫేజ్ నుంచి సింగిల్ ఫేజ్ చేస్తారు. ఓ 5 నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుంది. అలాగే. రాజు, రాజు, దాహం దాహం వేసింది. మంచినీళ్ళ కోసమని. నన్ను పిలవచ్చు కదా. ఆ, 2 నిమిషాలు కరెంట్ వచ్చేస్తుంది. కూర్చో. ఆ. ఏదైనా కావాలంటే నన్ను పిలు. ఆ, ఆ? అలాగే. ఏం చేస్తున్నావు? అది ఏం లేదు మేడం, బోర్ కొడుతోందని కంపెనీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేస్తున్నా. అలాగా, ఆ. సరే. కానీ ఈ ఫైల్ మాత్రం చూడొద్దు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఫైల్. ₹1,00,00,000 అన్బ్యాలెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయని మా వారు చెప్పారు. ఆ ఫైల్ నాకు ఇచ్చేయ్. లేదు మేడం, ఒకసారి చూసి అది చాలా సీక్రెట్ ఫైల్. నాకు తెలుసు నాకు మేడం. ఇచ్చేసేయ్. మేడం మేడం ఇవ్వు. వదలండి మేడం, ఏం ఇవ్వు. కాదు, ఊరికే ఒకసారి చెప్తే చూస్తాను. తెలియదు కదా. మేడం ఇవ్వు. మేడం మేడం ఇవ్వు. ఊరికే చూస్తాను. రేయ్, ఆగరా, ఆగు. ఏంట్రా మా ఇంటికి వచ్చి నాతోటే మిస్బిహేవ్ చేస్తున్నావు? మర్యాదగా ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళు. కావాలంటే మా వారు వచ్చిన తర్వాత ఫైల్ చెక్ చేసుకో. ముందుటివ్వు. మీ ఆయన ఇంకెక్కడున్నాడు? ఇప్పుడే యమలోకానికి దారి చూపించొస్తున్నా. చూడు, నోరు మూసుకొని కూర్చో. నేను నిన్నేమీ చెయ్యను. ఈ ఫైల్ మాత్రం తీసుకెళ్తాను. వదలరా, వదలు. వదులు. వదులుతావా లేదా? అమ్మా, వదలవే. వదులు. అక్క అమ్మ ఎందుకు ఏడుస్తుంది లేదక్క? వదలకపోతే చంపేస్తా.
జోజో మేఘమాల స్వాగతించని మా అమ్మకి తారలన్నీ వెలుగునించని తన దారికి అంతెరపై కాచే అమ్మతో కళ్ళగంతలాడుకుందుమే నింగిరంగవల్లి నీలకే చేరి జోజో అంబారి పైనే అమ్మ వస్తుంది జోజో ఈ వాసన పోవాలంటే ఒక్కటే మార్గం, స్నానం చేస్తే సరి. బ్లాక్ పాండ్స్ గెలిస్తే దెయ్యం లేనట్టు, వైట్ పాండ్స్ గెలిస్తే దెయ్యం ఉన్నట్టు.
Anybody's there? Anybody's there? Hello? Hello? Help me, please! Please! ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి? ఎవరైనా హెల్ప్ చేయండి. There is nobody to help me. Cool. 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 Suraj, cool. 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 It's okay. It's okay. భయపడకో. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు. నాకేమవుతుంది? పిచ్చెక్కిపోతుంది. ఓకే ఓకే ఓకే, ఇదంతా నా ప్రేమే. నేనేం చూడలేదు, నేనేం వెళ్ళలేదు. ఇక మీద కూడా నేనేం చూడను, ఏ విన్ను. Are you joking? Ah, I know. Oh, don't joke. Hey, fool! Oh, cool, cool. Stop it! 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 ఒక్కోసారి మైనస్లు కూడా ప్లస్ అవుతుంటాయి. ఈ ఫోన్ వల్ల మనకి హెల్ప్ ఎందుకు జరగకూడదు? ఎవడో మహాన్ కూడా ఫోన్ చేసి ఉంటాడు. మంచి అవకాశం మిస్ అయిపోయింది. కమాన్ ప్లీజ్ కాల్ మీ అగైన్. కమాన్ కమాన్ కమాన్. హలో 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 హలో, మాట్లాడండి, నన్ను కాపాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరెవరు వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, నన్ను చంపేసేలా ఉన్నారు. ప్లీజ్ హలో హలో, నన్ను కాపాడండి, మాట్లాడండి. హలో ఇక్కడే పెట్టానే, కనిపించట్లేదు. ఓ
వాణ్ణి, చంపేవాణ్ణి. నీ చావు వీడి చేతిలోనే, వీడే నీ పాలిట ఎప్పుడు. ఏం చూస్తున్నా? వదలదు వాణ్ణి. ఒక్కటే వేటు, వెంటనే ప్రాణం పోవాలి. అలా చంపు వాణ్ణి. నువ్వు ఒక తల్లివేనా? ప్రాణం పోయాల్సిన నువ్వు ప్రాణం తీసేమని చెప్తున్నావా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను చంపొద్దు. చంపేవాణ్ణి. Go and kill him. చంపేవాణ్ణి. ఇంకా చూస్తూ నిలబడతావే? వెళ్ళు, చంపేవాణ్ణి. చంపే. ఒకే ఒక్క వేటు. వెంటనే ప్రాణం పోవాలి. చంపేవాణ్ణి. వదలదు. వెళ్ళు. చంపేవాణ్ణి. ఎందుకు వాడి బతకనిచ్చావు? ఒక్కటే దెబ్బకి చంపేయాల్సింది. నీకింకా తృప్తిగా లేదు కదూ? రక్తదాహం ఇంకా తీరలేదు. మేము నీకేం అన్యాయం చేశాం? ప్రశాంతతనివ్వని డబ్బు కోసం మా సంసారాన్ని హింసించి బలి తీసుకున్నావు. ఇప్పుడు ఆ అమాయకుడిని హింసిస్తున్నావు. చంపేస్తే ఒక్క దెబ్బతో చంపేయి, కానీ ఇలా హింసించకు. ఆ అమాయకుడి మీద కొంచెం కరుణ చూపించు. చచ్చిపోయే ముందు ప్రశాంతంగా చావనివ్వు. రండి, వస్తే పొడి చంపేస్తారు. Who's that? ఎవరది? Who's that? ఆకలేస్తుంది. చాలా భయంగా ఉంది. ఎవరది? నాకిక్కడ కళ్ళు మూసుకోవడానికి భయం వేస్తుంది, కళ్ళు తెరవడానికి భయం వేస్తుంది. నా జీవితంలో రేపనే రోజు ఇంకా లేదేమో. నా చావు కన్ఫర్మ్. ఇక్కడున్న వాళ్ళంతా మరోత్వం లేని వాళ్ళే. నన్ను చంపేస్తారు. లేదు, మీ చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు. మీరేంటి నన్ను చంపేది? నన్ను నేనే చంపుకుంటాను. I'll kill myself. కత్తితో కోసుకుంటే రక్తం
రక్తం వచ్చేస్తుంది. వద్దు వద్దు వద్దు. ప్రయత్నం మానొద్దు. ఎఫర్ట్స్ మే ఫెయిల్, బట్ డోంట్ ఫెయిల్ టు మేక్ ఎఫర్ట్స్. మనసు పెట్టి చేస్తే సాధించలేదంటూ ఏది ఉండదు. సమస్యలు అనేవి అనేక రకాలుగా వస్తాయి, కానీ పరిష్కారం మాత్రం ఒక్కటే ఉంటుంది. అదే ఎదిరించి నిలబడ్డాం. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఈ నరకం నుంచి బయటపడబోతున్నాను. సూరజ్, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు ధైర్యం చాలా అవసరం. ఒకవేళ నువ్వు ధైర్యాన్ని కోల్పోయావంటే అంతే, నీ కథ ముగిసిపోయినట్టే. దేవుడా, గణేశ, ఈశ్వర, పార్వతి, యేసు, అల్లా, బుద్ధ, సాయిబాబా, ఏం చేశారని మీరు నా మీద ఇలా పగ సాధిస్తున్నారు? నేను మీకు పూజ చేయలేదనేగా. అది తప్ప నేను ఇంకే పాపం చేయలేదు. మీకు అసలు జాలనేది లేదా? ఓ గాడ్, ప్లీజ్ సేవ్ మీ, సేవ్ మీ ప్లీజ్. దేవుడంట దేవుడు, నువ్వు దేవుడు కాదు, పిశాచి. నాలాంటి అమాయకుడిని బాధ పెడుతూ సంతోషపడుతున్న క్రూరుడు నువ్వు. ఇదే ఆఖరిసారి. జీవితంలో ఇంకెప్పుడు నీ పేరు తలుచుకోను.
నేను సూరజ్ని. నేను ఈ బంగ్లాలోంచి బయటపడ్డాను. నేను ఇంకా ఫ్రీ బర్డ్. ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే స్వతంత్రంగా చచ్చిపోయినట్టు ఉంటుంది. ఈ జైలు లాంటి నరకంలో కాదు. స్తంభం చూడు 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 చూడు. నేను గెలుకున్నాను చూడు చూడు. నేను బతికున్నా. చూడు, నేను గెలిచాను. నేను గెలిచాను గెలిచాను. ఇంకా కుదరదు. చావు వెంటాడుతుంది, తన పట్టు వదలదు. నేను చావడం మాత్రం గ్యారంటీ. చావు ఇప్పటి వరకు ఏ జీవిని వదలలేదు. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అయితే పెరిగి వాళ్ళ ఎందుకు చావాలి? ధీరుల్లా చస్తాను. ఏ చావు,
నన్ను ఓడించాలనుకోవడం నీ మూర్ఖత్వం. నేను భయపడి పారిపోయే పిరికివాణ్ణి కాదు. నిన్ను ఎదిరించే ధైర్యం నా గుండెల్లో ఉంది. నీతో పోరాడి గెలిచి తీరతాను. ఇప్పటి నుంచే పోరాటం మొదలవుతుంది. చివరికి నువ్వు నన్ను చంపేసినా సరే ఒక ధీరుడిగా చచ్చిపోయానన్న గర్వం నాకు మిగిలిపోతుంది. నేనింకా బతికే ఉన్నాను. అతాయ్ ప్లాన్కి బలైపోలేదు. నాకు అతయ్యకి అన్ని విషయాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉండేది. చదువు, స్పోర్ట్స్, కరిక్యులర్ యాక్టివిటీస్. తను సోనీకి ప్రపోజ్ చేయాలనుకున్న సమయంలో నేను సోనీ ప్రేమించుకుంటున్నామని అతనికి తెలిసింది. దాంతో వాడి జల్సీ బయటపడింది. దీనంతటికి ఒకటే సొల్యూషన్. కాంపిటేటర్ ఉంటేనే కదా కాంపిటీషన్ జరిగేది. అందుకే నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. దీంట్లో భాగంగానే బుక్ ర్యాక్ పడేశాడు. ఇత్తడి ఫ్లవర్ పాట్ నా మీద పడేసి నన్ను చంపాలని ప్రయత్నించాడు. పావురాలన్నీ నా మీదకి వచ్చేలా చేసి కత్తితో నన్ను పొడవాలనుకున్నాడు. అప్పుడే నా చేతికి గన్ దొరికింది. దానికి భయపడ్డ అతయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. నేను రూఫ్ ఎక్కి పారిపోవాలనుకున్న సమయంలో దూలం విరిగి నా మీద పడేలా చేశాడు. భయపడి అతయ్య పారిపోతుంటే అతని జేబు నుంచి కీస్ కింద పడ్డాయి. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్రపంచాన్నే గెలుద్దాం అనుకునే దుస్సాహసంతో ముందుకెళ్తున్న మొండివాణ్ణి నేను. ప్రతి ఓటమిలోనూ ఒక లెసన్ ఉంటుందని గుర్తించకుండా అతయ్యలా తప్పులు చేస్తూ ఆలోచించే యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇది తప్పు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన అంతాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. ఎప్పుడు పాజిటివ్గా ఉండు. మోసంతో గెలవాలనుకుంటే ఎప్పుడు ఓడిపోతావు. నిజాయితీగా గెలవడానికి ప్రయత్నిస్తే నువ్వు తప్పకుండా గెలిచి తీరుతావు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం నీకు సెల్యూట్ చేస్తుంది. సిసిరా బిల్డింగ్లో జరిగిన సంఘటనల్ని న్యూస్ పేపర్లో చదివిన అతయ్ సోనీ, టెంజిన్, ఆశీష్లకి నన్ను ఫూల్ని చేస్తానని నమ్మించి నా అంతటి నేను ఛాలెంజ్ చేసేలా చేశాడు. ఈ ఇంటికి తీసుకొచ్చి చంపేస్తే ఎవరికీ అనుమానం రాదు, భయంతో నేను చనిపోయానని అందరూ అనుకుంటారని అతయ్ ఈ విధంగా ప్లాన్ చేశాడు. వీడిలా చేశాడు కాబట్టే జీవితంలో కష్టం అంటే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. భయం, కష్టం, నరక యాతన ఇవన్నీ అనుభవించిన తర్వాతే లైఫ్ అనేది ఎంత అందమైందో నాకు తెలిసొచ్చింది. జనం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో నాకు అర్థమైంది. నిజంగా చచ్చిపోవాలని కాదు, అప్పుడున్న బాధ నుంచి తప్పించుకోవడానికి. ఆత్మహత్య అనేది నాకు తెలిసినంత వరకు అనేక తాత్కాలిక సమస్యలకి కొందరు కనుక్కున్న శాశ్వత పరిష్కారం. అతయ్య నన్ను చంపడానికి ప్రయత్నించాడనేది నిజం. కానీ కొన్ని ప్రశ్నలకి జవాబు దొరకలేదు. గేమ్ కంప్లీట్ అవడం, ఫోన్ రింగ్ అవ్వడం, క్యాండిల్ వెలగడం, ఆ తల్లి, ఆ పిల్లలు, ఆ కోట్ వేసుకున్న వ్యక్తి, అదంతా నా భ్రమే అయ్యుండొచ్చు. ఆ బంగ్లాలో నేను అతయ్య ఇద్దరూ ఉన్నాం. నాకు కనిపించిన వాళ్ళు అతయ్యకి ఎందుకు కనిపించలేదు? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరినీ నేను చూశాను, కానీ ఆ భర్త ముఖాన్ని ఎందుకు చూడలేకపోయాను? నౌ ఐ కేమ్ టు నో. భయం వల్లే మనం దేవుణ్ణి దెయ్యాన్ని నమ్ముతున్నాం. ఆ భయమే మనల్ని సజీవంగా ఉంచుతుంది. కానీ కొన్ని ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకదు. భ్రమ అనేది ఇంత బలంగా ఉంటుందా? ఆ తల్లి, పిల్లలు,
కోర్టు వ్యక్తి, వాళ్ళని దగ్గర నుంచి చూశాను, మాట్లాడాను, ముట్టుకున్నాను. ఆ అనుభవం ఖచ్చితంగా భ్రమ కాదనిపిస్తుంది. దేవుడు, దెయ్యాలు